మేము ఒక ఆర్టీఐ వేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు అందించినటువంటి సమాచారం. ఇది నేను ఏదో ఉట్టిగా గాలి లెక్కలు చెప్తలేను. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిప్లై నేను చెప్తున్నా. వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారము మొత్తం 12,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాంట్లో మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ 12,000 ఉద్యోగాలకు నువ్వు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో అది కూడా స్పష్టం చేయని చెప్పి అడిగినాం. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 12,000 ఉద్యోగాల్లో ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం గ్రూప్ 1కి సంబంధించింది మాత్రమే 2024లో. అది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది ఒక్కటి కూడా లేదు. స్వయంగా అనేక పత్రికల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 12,527. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము చెప్తలేం, పత్రికలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 50,000. మా సొంత కవిత్వం కాదు ఇది, పత్రికలు రాస్తున్నాయి. ప్రభుత్వమే ఎంబలంతోనే సంతకంతోనే రాసి మరి మాకు ఇచ్చింది. మేము ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే. దాంట్లో 2024 దాని తర్వాత అంటే 2024 నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం 500 అని. మరి మీరు ఎట్లా చెప్తారు మేమే ఉద్యోగాలు ఇచ్చినామని? మీరు చెప్పే అబద్ధాలు చెప్పలేక మైకులు కూడా ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రతి నెల 22,000 కోట్ల రూపాయలు కావాలి, కానీ 18,000 కోట్ల రూపాయలే ఆదాయం వస్తుంది. ఇంకా 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా తేవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అని చెప్పేసి నిన్న మాట్లాడుతాడు. ఎందుకు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు పోయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమంటే రోజుకో బాంబు పేల్చేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక బాంబు పేల్చిండు. ఏమని? నేను రెగ్యులరైజ్ చేయలేను, అది సెంట్రల్ స్కీమ్ అని చెప్పేసిండు. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు? మా హనుమకొండలో ఏకశిలా పార్క్ దగ్గర ఛాయ తాగేంత సమయంలో నేను మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులతో. మరి ఈయనకి ఎవరు ఛాయ్ ఇస్తలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పెడతలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పత్త లేదా? చక్కెర లేదా? పాలు లేవా? నేను అందుకనే మొన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలంతా సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ధర్నాలో నేను పాల్గొని మరీ చెప్పిన. మీరు 20,000 మంది ఉన్నారు, మీరు మనిషికో ఛాయ్ పత్త పొట్లమో, ఓ చక్కెర పొట్లమో, ఓ పాల ప్యాకెట్ పంపుల్లో అప్పుడన్నా సిగ్గొస్తుంది ఆ రేవంత్ రెడ్డి గారికి అని చెప్పిన. మళ్ళీ నిన్న శుద్ధి పూసైనట్టు నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా, 1వ తారీఖు అయితే మీకు జీతం ఇస్తున్నా కానీ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయ, మీకు పే స్కేల్ లేదు, మన్ను లేదు, మశానం లేదని నిన్న చెప్పాడు. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడదీనాక బోడమల్లన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. కొంచెమన్నా ఆలోచన ఉన్నదా? ఆ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతకు అందిస్తామంటేనే కదా ఈ నిరుద్యోగ యువత ఆ రోజు బస్సు యాత్రలు చేసింది. ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి వెళ్ళి ప్రతి గుండెను తట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే 1,000,000 మంది 1,000,000 ఆశలతోని ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. ఎన్నికల్లో వాడేటువంటి మైకుల్లాగా, వ్యానుల్లాగా యువతను వాడుకొని అవతల పడేసిరు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఆ రోజు నేను ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, వీళ్ళ ప్రభుత్వం కొనసాగితే ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జియో 46 బాధితులు గ్రూప్ 1 అవునా? ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు కొంతమంది నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, వాళ్ళ సమాధానం ఏందని నేను అడుగుతా ఉన్నా.